మీరు ఏ విత్తనం విత్తుతారో ఆ పంటనే కోస్తారు. దేవుని సేవ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని కృప విషయంలో మీరు ఏది విత్తుతారో ఆ పంటే కోస్తారండి. అన్నారంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేవు. ఈ స్థలం మందే, ఈ చెట్లు పీకేసి మట్టి తొలుచుకొని చర్చి కట్టించుకోయాలి. స్థలం ఎంత ఉంటుందమ్మా అంటే 10 సెంట్లు అయ్యా అంది. నేను మా పాస్టమ్ని అడిగా. అప్పుడు చెవులుకున్నాయి మా పాస్టమ్ గారి, జుంకీలు అంటారు కదా, అవి ఉన్నాయి. ఆ జుంకీలు ఇస్తే సేవ కొడవచ్చు కదా అన్నాను. దేవుడే నాకేం చెప్పాడా, నన్ను ఇమ్మంటవేనా అందేమో. చెప్పే జోక్ కదా, పాస్టమ్ గారు ఇక్కడే ఉంది. నేను ఆ తీర్మానం చేసుకోలేదు, నేను బంగారం తీనంది. మేము గుంటూరుకి సాక్ష్యం చెప్పడానికి పోతున్నాం. పిరంగపురంలో మాకు బైక్ గుద్దింది. చెప్పండి హల్లెలూయా. మా బైకును కారు తగిలింది, కింద పడ్డది, సావు పోయి బతికింది. ఎమ్మడి తీసి ఇస్తుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెంటనే తీసిచ్చింది. వెంటనే 7,000కి అమ్మేసినాము. అక్కడ మట్టి తోలిచ్చినాం. చెప్పట్లు కొట్టండి. అవి మేము తీసి ఇచ్చిన తర్వాత, పాస్టర్ గారు, అవి మేము తీసి ఇచ్చిన తర్వాత మా దగ్గర జుంకీలు వచ్చినాయి, పట్టీలు వచ్చినాయి. రాబోయే రోజులు నాంతాలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా. మా సేవలు ఇచ్చారు. నేను ఇట్లా చూపిస్తా, ఇదిగో ఈ కానుకేసారు, మా ఎవరన్నా మర్చిపోయి వేసారా ఏంటి అని అడుగుతా నేను. లేదండి మేము మనస్ఫూర్తిగా ఇచ్చినామని చెప్తే సంఘంలో వాళ్ళకి చెప్తాను, ఏమని, అమ్మా బంగారం వచ్చింది ఎవరైనా తీసుకుంటారా అని. అదే నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే కోస్తాం. మా కాడు ఉండదు, మేము సర్వం ఇచ్చాం మా దేవునికి. హల్లెలూయా. నాదంటూ ఇంకేం లేదు బ్రదర్, నాదంటూ నాకు ఏం లేదు. నా వ్యాపారం మీద 14 ఎకరాలు సంపాదించుకున్నా. నా వ్యాపారంలో 14 ఎకరాలు పోగొట్టుకున్నా. మైకాడికి పోయి ఏందయ్యంటే, నేను 1 రూపాయి కూడా నీకు ఇన్ను అన్నాడు. నాకు ఎవర్ర దిక్కు అని ఆలోచన చేస్తే యేసయ్యే.